హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వీడియోలో శ్రీ వల్లభనేని వంశీ గారికి సంబంధించిన కేసు గురించి, ఆయన పోలీస్ కస్టడీ గురించి డిస్కస్ చేసుకుంటాం. ఈ కేసు రకరకాల మలుపులు తిరుగుతుంది. ఆయన ఆల్రెడీ అరెస్ట్ అయి దాదాపు 4-5 రోజులైంది. ఆయన హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి కొన్ని సదుపాయాలని ఆయన పోలీసుల నుంచి, జైలు నుంచి కోరుకుంటున్నారు. వాటికి జైలు అధికారులు చెప్పినది ఏంటంటే, కోర్టు నుంచి పెర్మిషన్లు తెచ్చుకోండి. మీరు కోర్టు నుంచి పెర్మిషన్లు తెచ్చుకుంటే మీకు వాళ్ళు ప్రొవైడ్ చేయమని చెప్పిన అన్ని విధములైన సదుపాయాలు కలగజేస్తామని జైలు శాఖ అధికారులు చెబుతున్నారు. మొట్టమొదటిగా ఆయన హెల్త్కి సంబంధించి ఆయన కోరిన సదుపాయాల గురించి కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. కాకపోతే కోర్టు వారు ముందుగా జైలు సూపరింటెండెంట్తోని, ఒక గవర్నమెంట్ స్పెషల్ డాక్టర్తోని ఒక కమిటీ వేసి, ఆ కమిటీ వల్లభనేని వంశీ గారిని చెక్ చేసి ఆయన కోరుతున్న సదుపాయాలు అవసరమా కాదా అని ఓ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మాత్రమే కోర్టు దాని మీద ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతానికి అది సోమవారంకి, అంటే 24వ తేదీకి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. అంటే 24వ తేదీ వరకు దీని మీద ఏ విధమైన నిర్ణయం కూడా రాదు. ఇంకోటి, పోలీసులు వల్లభనేని వంశీ గారిని వాళ్ళ కస్టడీలోకి తీసుకుంటామని కోరుతున్నారు. వారు ఈ సత్యవర్ధన్ అనే తన కిడ్నాప్ విషయంలో ఆయనకి సీన్ రీకన్స్ట్రక్ట్ చేయడానికి ఆయన పోలీస్ కస్టడీ కోరుతున్నారు. కానీ ఆ పోలీస్ కస్టడీ అనేది అవసరమా కాదా అనేది అది కూడా సోమవారం నాడే తీర్పిస్తామని చెప్పి కోర్టు తన నిర్ణయాన్ని వెలువచ్చింది. ఇంకొక కేసు ఏంటంటే, ఈ కేసులో ఆల్రెడీ అరెస్ట్ అయ్యి ఉన్నారు కాబట్టి ఆయన బెయిల్ కోరుతూ కోర్టులో ఇంకొక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. కాకపోతే ఆ పిటిషన్ మీద మంగళవారం, అంటే 25వ తేదీ విచారణ మొదలవుతుంది. కాబట్టి ఈ ప్రస్తుతానికైతే వల్లభనేని వంశీ గారు జైలు నుంచి వచ్చే అవకాశం చాలా తక్కువ. ఇక అసలు ఈ కేసుల గురించి, వల్లభనేని వంశీ గారి అరెస్ట్ గురించి అసలు ఏం జరిగిందనేది స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. మొట్టమొదటిసారిగా అసలు ఏం జరిగిందంటే, గన్నవరంలోని టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగింది. ఆ దాడి విషయంగా కొంతమంది మీద కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో 71వ నిందితుడిగా శ్రీ వల్లభనేని వంశీ గారు ఉన్నారు. కాబట్టి ఆ విషయంగా పోలీసులు ఏమైనా అరెస్ట్ చేస్తారేమోనని చెప్పి ఆయన ముందస్తు బెయిల్కి హైకోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. కాకపోతే మొన్న చేసిన అరెస్టు ఆ విషయంగానే జరిగిందని చాలామంది అనుకున్నారు. కానీ యాక్చువల్గా ఆ అరెస్టు జరిగింది సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేశారనే విషయంలో శ్రీ వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన అరెస్ట్కి తెలుగుదేశం ఆఫీస్, గన్నవరం ఆఫీస్ మీద జరిగిన దాడికి ఏ విధమైన సంబంధం లేదు. కాకపోతే ఇక్కడ జరిగిన ఇంకో ట్విస్ట్ ఏంటంటే, ఆయన మొట్టమొదట ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకి ఏ కేసు మీద వెళ్ళారో ఆ కేసుని హైకోర్టు కొట్టివేయడం జరిగింది. అంటే ఆ కేసులో ఆయనకి ముందస్తు బెయిల్ దొరకలేదు. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కిడ్నాప్ కేసులో ఆయనకి బెయిల్ వచ్చినా కూడా ఆ కేసులో కూడా ఆయన అరెస్ట్ చేయడానికి పోలీసులకి అన్ని విధాల అవకాశం ఉంది. అంటే ఈ కేసు రకరకాల మలుపులు తిరుగుతుంది. ఎలాగైనా సరే ఆయన జైలు నుంచి బయటికి వెళ్ళకూడదు అనే పరిస్థితిలో కానీ పోలీసులు ఉన్నారంటే ఖచ్చితంగా ఆయన ఇప్పట్లో జైలు నుంచి బయటకు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే ఆల్రెడీ తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి జరిగిన విషయంలో ఆయనకి ముందస్తు బెయిల్ రాలేదు. ఆయన మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి ఏమైనా ముందస్తు బెయిల్ తెచ్చుకుంటే తప్ప ఆయన మీద ఆ అరెస్ట్ అనేది ఒక విధంగా అలాగే వేలాడుతూనే ఉంటుంది. ఏ క్షణంలో అయినా ఆ విషయంలో అరెస్ట్ చేయవచ్చు. ఇక రెండవది, ఈ కిడ్నాప్కు సంబంధించి ఈ బెయిల్ విచారణ అనేదే మంగళవారం మొదలవుతుంది.
కాకపోతే దానికన్నా ముందు ఆయన కోరిన కొన్ని సదుపాయాలు అనేది ఏమైనా వస్తే రేపు సోమవారం నాడు కోర్టు నిర్ణయం తీసుకుంటే ఆ సదుపాయాలు కల్పించడానికి మాత్రం కొంతవరకు అవకాశం ఉంది. అంటే ప్రస్తుతం వల్లభనేని వంశీ గారి బయటికి వస్తారా రారా అనేది $100,000 క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోతుంది. ఎందుకంటే అది పోలీసులు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ముందు ముందు ఆయన రావడం అయితే ప్రస్తుత పరిస్థితిలో చాలా కష్టతరంగానే ఉంది. చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చకపోతే ఈ కామెంట్ చేయండి, లేదంటే సలహాలు ఇవ్వండి. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ.